ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనకి ఏప్రిల్ మాసంలో 2వ తేదీన ఈ యొక్క అంతరిక్షంలో కాలచక్రంలో ఉన్నటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడితో కుజుని యొక్క కలయిక దాదాపుగా 41 రోజులు, అంటే మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజశనుల యొక్క కలయిక సంచారము మీనరాశిలో ఆ యొక్క సంచార ప్రభావము అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని, కష్టాలని, నష్టాలని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా శాసించాలో ఆ విధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో శాసించే అవకాశం కలుగుతూనే ఉంది, ఇంకా కలగబోతోంది. దాదాపుగా ఈ కుజుడు 2వ తేదీ నుండి, ఏప్రిల్ 2వ తేదీ నుండి మరి 6వ తేదీ వరకు కూడా పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి 6వ తేదీ నుండి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తూ దాదాపుగా ఏప్రిల్ 22, 23వ తేదీ వరకు కూడా ఆ యొక్క శని నక్షత్రంలో ప్రభావం ప్రపంచాన్ని అట్టడిగిస్తూ ఉంటుంది. ఆ తదుపరి కుజుడు బుధరాశిలో వ్యాపార గ్రహమైనటువంటి రేవతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధరాశిలో సంచారము ఆర్థిక లావాదేవీల మీద, అట్లాగే వర్తక వ్యాపారాదుల మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద, ముఖ్యంగా ఏదైతే వార్తా వాహకాలుగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, రైళ్లు, వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలకి సంబంధించి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఇంకా ముందు ముందు మనకి గోచరిస్తూ ఉంటాయి, దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా. అయితే ఈ కుజశనుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రతరమైనటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేషరాశి నుంచి కూడా ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించేటటువంటి రాశుల్లో కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అలాగే సింహరాశి అష్టమ శనిగ్రహ దోషాన్ని, ధనుస్సు రాశి అర్ధాష్టమ శని దోషాన్ని, కన్యారాశి వారు వేధాస్థానంలో అంటే సప్తమ స్థానము, వివాహ స్థానము, వ్యాపార స్థానము అయినటువంటి రాశిలో 7వ రాశిలో ఈ కుజశనుల ప్రభావము చాలా చాలా తీవ్రతని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. అయితే ఈ యొక్క శనిగ్రహ కుజగ్రహ దోషభూయుక్తమైనటువంటి దశలు, అంతర్దశలు ఎవరికైతే జాతకంలో జరుగుతున్నాయో, ఎవరైతే మేష వృశ్చిక రాశుల వారు ఉన్నారో, మకర కుంభరాశులు వారున్నారో, కుజనక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, శనిగ్రహ నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశులు, దశలు, అంతర్దశలు, ఇందాక చెప్పినటువంటి ఏలినాటి శనిగ్రహ దోషాలు, అష్టమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వారి యొక్క జన్మజాతకంలో ఏ విధమైనటువంటి దశలు, అంతర్దశలు కలుగుతున్నాయో ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మానసిక వికారాలుగా. ఎందుకంటే గోచారం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి దోషాలని, మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేషాలని, ఈవెంట్స్ని సూచిస్తుంది. వాటిల్లో విద్య, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సత్సంతానము, అట్లాగే వికారాలుగా గనక చూసినట్లయితే గనక భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మోసాలు, కష్టాలు, చెరసాలలు, ప్రమాదాలు, విద్యా విఘ్నాలు, వివాహ యోగం దగ్గర దాకా వచ్చి చెడిపోవటము, సత్సంతానం లేకపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తీవ్రతరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజశనుల యొక్క ప్రభావం వలన కలిగేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రాశుల వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ప్రమాదాలు చాలా ఎక్కువగా సూచించేటటువంటి ఇందాక చెప్పినవన్నీ కూడా రాశులు, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ
ముఖ్యంగా వివాహానికి ఆటంకాన్ని కలిగించేటటువంటి గ్రహాలలో ఈ కుజుడు, శని, జాతకాలలో కుజదోషాలున్న, శని వలన కలిగేటటువంటి ఆలస్యము, ఇవన్నీ కూడా వివాహ ఆటంకాలని, వివాహంలో ఎడబాట్లని, ప్రభావాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాలలో ఎవరికైనా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు తీవ్రతరమైన, అసలు ఒక రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు వలన అనారోగ్యం పాలవుతున్నా, తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తూ పూర్తిగా ఆ రాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం సూక్ష్మంగా తెలియజేసుకుంటూ, మరి వీరందరికీ ఉపశమనంగా ఉండటానికి ఏప్రిల్ 21వ తేదీ మరి మంగళవారం రోజున మృగశిర నక్షత్రము, పంచమి, ఆదిశంకరాచార్య జయంతి రోజున నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా హనుమాన్ చాలీసా పారాయణ, అట్లాగే హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యుసూక్త పారాయణం, కుజశనులకి సంబంధించినటువంటి దోషాన్ని హరించడానికి వారిద్దరికీ కూడా జపాన్ని ఆచరిస్తూ 21 రోజులు, మే 11వ తేదీ వరకు కూడా ఈ 21 రోజులు చక్కగా ఈ యొక్క జపతపాలను చేస్తూ మంజుసూక్తంతో స్వామివారిని ఆరాధిస్తూ, మే 12వ తేదీ మంగళవారము వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రము రోజున, అంటే శతభిష ఉంటుంది, తర్వాత పూర్వాభాద్ర వస్తుంది. కాబట్టి ఈ 12వ తారీఖు హనుమత్ జయంతి, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి పుణ్య దినము. కాబట్టి ఆ రోజున స్వామివారికి సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమము, అట్లాగే మృత్యుంజయ పాశుపత హోమము, హనుమంతుడి యొక్క పాశుపత హోమము, ఎవరైతే నవగ్రహాలు పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ నవగ్రహ ఉపశమనం కలగడానికి నవగ్రహ హోమము, మహాగణపతి సుబ్రహ్మణ్య హోమము, అలాగే ముఖ్యంగా వివాహపరంగా ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, ఆలస్యాలు సూచిస్తున్నాయో వారికి వివాహం కావటానికి, వివాహమై ఎవరైతే విడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారో, కోర్టు పరమైనటువంటి సమస్యలు, అన్నదమ్ములైతే కనుక గృహ సంబంధిత సమస్యలు, కొంతమంది రియల్ ఎస్టేటర్స్ అయితే కనుక వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతుగా మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రత్యేకించి నేను శ్రద్ధతో నేను చేస్తూ ఈ 12వ తారీఖున హనుమత్ జయంతి హోమాన్ని హైదరాబాద్లో విశేషముగా నేను ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా హోమానికి రావచ్చు. ఆ హోమ భస్మము ఎవరైతే నాకు గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క సమస్యను తెలియజేస్తారో, అట్లాగే జాతకరీత్యా వారికి ఉన్నటువంటి దశలు అంతర్దశలు తెలియజేస్తూ వారి నక్షత్రము రాసి నాకు ఇస్తారో, వారందరిది కూడా 21 రోజులు తృప్తిగా ఈ గ్రహ జపాలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి హనుమంతుడి పారాయణ చేస్తూ ఆ రోజున విశేషమైనటువంటి హనుమంతుడి యొక్క సహస్రనామాలతో హోమాన్ని ఆచరించేటటువంటి సంకల్పం పూనుకున్నాను. కాబట్టి మరి మేషరాశి పర్యంతం మీనరాశి వారికి, ఏ రాశుల వారికి కుజశనుల యొక్క ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది, ఎవరికి లాభాన్ని కలుగజేస్తుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏప్రిల్ 21వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు ద్వితీయ స్థానమైనటువంటి మీనరాశిలో, అది కుటుంబ స్థానము, నేత్రస్థానము, ఆర్థికపరమైనటువంటి స్థానము, బ్యాంకు బ్యాలెన్స్ నిండుగా ఉండేటటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు. మరి ఆ స్థానంలో శుభగ్రహం ఉంటే వృద్ధి కలుగుతుంది, 2 పాపగ్రహాలు ఉంటే లేనిపోని అగాధాలు కనిపించే అవకాశం ఉంటుంది. అందులో కుజుడు, శని మహా రఫ్ అండ్ టఫ్ గ్రహాలు. మరి కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావమే వాళ్ళని ముంచెత్తుతుంటే, ఈ కుజుడు ఎక్కడి నుంచి వచ్చాడు రా నాయన అనుకుంటూ ఆర్థికంగా విలవిలవిల్లాడిపోయే వాళ్ళలో కుటుంబ స్థానంలో, కుటుంబంలో ఏది మాట్లాడినా దోషమే. అయిన వాళ్ళు, అప్పటికి ఎవరో పరిచయమైనటువంటి వాళ్ళు, అన్నదమ్ములు, అట్లాగే వీరికి అప్పిచ్చిన వాళ్ళు అందరూ కూడా మూకమ్మడిగా వీరిని శత్రువుగా చూసేటటువంటి సందర్భము ఈ యొక్క కుంభరాశి వారికి. ఆర్థికంగా కటకటలాడిపోవటం, అట్లాగే చేసేటటువంటి ఉద్యోగంలోంచి రావాల్సిన సమయానికి, అట్లాగే వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు వీళ్ళకి ఏదో అవసరానికి, కుటుంబ అవసరానికి డబ్బులు ఇస్తామంటే వాళ్ళు హ్యాండ్ ఇవ్వటం, సరైన సమయానికి సహాయం చేయకపోవటం, దాని ద్వారా కుంభరాశి వారికి ఆర్థికంగా చాలా లోటుపాట్లు కనిపిస్తున్నాయి. కుటుంబంలో విరోధకరమైనటువంటి మాటలు, వీరు మాట జారటము,
వీరికి ఉన్నటువంటి మరి వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి టెన్షన్స్ వలన కావచ్చు, కింద వాళ్ళు పెట్టేటటువంటి పరిస్థితులు టెన్షన్స్ వలన కావచ్చు, వీరు మాట్లాడే మాట కుటుంబంలో దోషప్రదమై వీరి మీద ఒక నెగిటివ్ షేడ్ పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి, కుంభరాశి విద్యార్థులు ముఖ్యంగా వీరికి విద్య యందు ఎంత కోరిక ఉన్నా, కష్టపడి చదవాలనేటటువంటి కసి ఉన్నా, ఈ యొక్క కుజుడు అక్కడికి రావడం ద్వారా దాన్ని రెట్టింపు చేసి ఉన్నటువంటి విద్యా యోగాన్ని పూర్తిగా క్షీణింపజేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఒక్కోసారి వీరు విద్యని వదిలేయడం కూడా జరుగుతుంది. విద్యార్థులు మంచి ఏకాగ్రత, మంచి మేధస్సు, నేను అది సాధించాలి, ఇది సాధించాలి అనుకునేటటువంటి పరిస్థితి జాతకంలో ఒకవేళ దశలు అంతర్దశలు అనుకూలంగా ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయండి, లేకపోతే రావు ఇలాంటివి. మరి అలాంటిది ఆకస్మికంగా వీరు అవతల వాళ్ళకి సహాయం చేసినా, అవతల వాళ్ళు వీరికి సహాయం చేసినా ఆర్థిక పరమైనటువంటి ఆకస్మికంగా వీరికి కష్ట నష్టాలు ప్రారంభం అయ్యేటటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఏదైనా సరే ప్రయాణాల నిమిత్తం, ఉద్యోగ నిమిత్తమే ప్రయాణాలు చేసే సందర్భంలో ఆరోగ్యం క్షీణించే పరిస్థితి. కుటుంబంలో ఎవరో ఏదో కోరుకుంటారు, దూర ప్రాంతాలకు వెళ్ళొద్దాము, అక్కడ ఆ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఈ నదిలో స్నానం చేస్తే మంచిదని. దాని గురించి వీళ్ళు అప్పు చేయాల్సిన పరిస్థితి, అది ఎవరికి చెప్పకుండా అంతర్గతంగా. తర్వాత అది ఎట్లా అని తెలుస్తుంది అనుకున్న తర్వాత విషయం. ఉద్యోగంలో లేనిపోని సెగలు ఏర్పడే పరిస్థితి. ఇట్లా ఎటు చూసినా ఈ యొక్క కుజుడు వివాహపరమైనటువంటి మాటాముచ్చట్లు తెగిపోవటం, వివాహం కోసం అడుగులు ముందుకు వేస్తారు. మరి ఎవరే మంత్రాలు చేస్తారో, ఆయన వాళ్ళు ఏం చెబుతారో, దూర బంధువులు వీళ్ళ గురించి ఏం చెబుతారో లేనిపోని కొంతమంది కుంభరాశి వారికి విఘాతం కలుగుతుంది. వివాహ వ్యవస్థకి సంబంధించి, ప్రేమ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే ప్రేమికులు ఉంటారో వారి మధ్య సరైనటువంటి మాట మంచి లేక వారు అనుకున్నటువంటి సంకల్పాలు, కోరికలన్నీ కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి. ఉద్యోగంలో వెసులుబాటు లేని పరిస్థితి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గృహ కట్టడాలు కానీ, వాహనాలు కొనేటటువంటి మూమెంట్స్ కానీ ఇప్పుడు కాదు, నష్టపోయే పరిస్థితి ఉంటుంది కుంభరాశికి. కాబట్టి వీరు ఈ నెల రోజులు కూడా, ఈ 20 రోజులు మే 10, 11 వరకు కూడా తప్పనిసరిగా హనుమంతుడు ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. వీళ్ళిద్దరికీ కుజశనులు ఇద్దరికీ అధిష్టాన దేవత హనుమంతుల వారి కాబట్టి హనుమాన్ దండకము, హనుమాన్ కవచము చదవండి. పంచముఖ వీర హనుమాన్ కవచాన్ని చదవండి. చాలా ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ మీ అందే ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా నా యొక్క పీఠమునందు ఈ 21 రోజులు కుజశనులకి జపం చేస్తూ ఏలినాడి శని దోషము, అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి కుజదోషం పోవటానికి హనుమంతుల వారికి ప్రీతికరమైనటువంటి మంజుసూక్త జప పారాయణ చేస్తూ మే 12వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా విశేషమైనటువంటి హోమాన్ని ఆచరిస్తూ ఈ జపతీర్థ రక్ష, హోమము రక్ష కూడా వీరికి అందజేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతకరీత్యా దశలు అంతర్దశలు బాలేకపోయినా, ప్రజెంట్ వీరి కుంభరాశి వారికి బాలేకపోయినా, ఏ రకమైనటువంటి సమస్యలు, అది విద్య, వివాహము, సంతానము, ఆ విషయాలలో ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగము, వ్యాపారాలలో నష్టాలు, ఆర్థిక సమస్యలు వీరిని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మీ యొక్క గోత్రనామాదులతో పాటుగా దశలు, అంతర్దశలు, రాశి, నక్షత్రాలు పంపించండి. ఈ యొక్క పూజా విధానంలో నిత్యము మీ యొక్క యోగ క్షేమం కోసం చేసి ఆ రక్షని, హనుమత్ రక్షని మీకు చేరవేసే బాధ్యత నాది. జై శ్రీరామ్, జై హనుమాన్.